గారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని లక్ష్మీ శ్రీనాథ్ గారు ఈమెయిల్ ద్వారా రాసి పంపించారు. శ్రీ లలితా సహస్రనామాలను పఠిస్తే కలిగే శుభ ఫలితాలు ఏమిటి తెలియచేయండి అని కోరుతున్నారు. శుభ ఫలితాలు అనే చోట చాలా గొప్ప విషయం ఉంది. ప్రతి వ్యక్తి కూడా ఫలితం శుభంగా ఉండాలనే ఆలోచిస్తాడు. మనకి శుభ ఫలితం అనగానే ఇల్లు కొనుక్కోవడం, పిల్లవాడికి ఉద్యోగం రావడం, కూతురికి పెళ్లి కావడం, ఇవే శుభ ఫలితాలు అనుకుంటాం. నిర్వాణ సుఖదాయిని అమ్మ ఏం చేస్తుందంటే సుఖమైనటువంటి మరణాన్ని ఇస్తుంది. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే అనాయాసేన మరణం. ఓ నెల రోజులు ఎక్కడైనా ఒక వైద్యశాలలో ఉన్నాడు అనుకోండి, మొదటి 3-4 రోజులు బంధువులు, మిత్రులు, వీళ్ళు అసలు మేమే మీకున్నాం ఇంకా అబ్బో ఓహో ఆహా అనేస్తారు. 4వ రోజు నుంచి పలసపెడతారు, 5వ రోజు నుంచి ఇంకా అనిపించారు. అది ఆయాస మరణం. అనాయాస మరణాన్ని అమ్మ మాత్రమే ఇస్తుంది. వినా దైన్యేన జీవనం. నిష్కారణంగా పాపం ఒక్కొక్కరికి ఉద్యోగం నుంచి తొలగింపబడే దశ వస్తుంది. ఆయన వీధిలో తలెత్తుకోలేడు, కుటుంబంలో భార్యని ఆమె ముఖాన్ని కూడా చూడలేడు, పిల్లలు ఇంకోలా చూస్తూ ఉంటారు. ఈయనేం తప్పులేదు, కానీ మానసికంగా కుంగిపోతుంటాడు. వినా దైన్యేన జీవనం. అట్లాంటి దీనమైనటువంటి జీవనం లేకుండా చెయ్యగలిగిన శక్తి అమ్మకి మాత్రమే ఉంది. దేహాంతే తవ సాయుధ్యం. ఈ దేహాన్ని విడిచిన తర్వాత పునరపి మరణం పునరపి జననం పునరపి జననీ జఠరేషయనం. ఈ జన్మలో ఇలా పుట్టాం, ఇంకో జన్మలో కుక్కలానో గాడిదలానో ఏనుగులానో మరోలానో. ఈ పుట్టేటటువంటి క్రమాన్ని పూర్తిగా ఆపగలిగిన శక్తి అమ్మకుంది. నిర్వాణ సుఖదాయిని. ఎంత గొప్ప ప్రయోజనం అది. ఇక జీవితంలో ఉన్నప్పుడు కష్టాన్ని పడుతుంటాడు. చండ ముండ అసుర నిషూదిని. చండ ముండ అసుర నిషూదిని. ఈవేళ చాలామందికి శంఖచక్రాలు లేకుండా లేవంటుంటారు వైద్యులు. శంఖచక్రాలు అంటే ఒకటి బీపీ, ఒకటి షుగర్. ఈ రెంటిని తొలగించగలిగిన శక్తి అమ్మది. ఎంత గొప్పగా వ్యాసుడు మనకు అందించాడో హయగ్రీవుడు అగస్త్యుని ద్వారా. అందుకే అమ్మ ఆనందపడిపోయి తాను స్వయం ప్రత్యక్షమన్వగాత్. భలే చెప్తున్నావయ్యా హయగ్రీవుడా, ఏం బాగా వింటున్నావు అగస్త్యుడా అని ఆనందాన్ని పట్టలేక ఆవిడ వచ్చి వాళ్ళకి కనిపించింది. ఎంత గొప్ప మాట. ఆ చెప్తున్నప్పుడు వినేటప్పుడు ఉండేటటువంటి ఆనందం అమ్మను అలా రప్పించేసిందంతే. అంతటి శక్తివంతమైనటువంటివి లలితా సహస్రనామాలు. వాటిని చదివితే ఎన్ని ప్రయోజనాలనే ఉన్నాయో అన్నీ లభిస్తాయి. కానీ మనం అనుకునే ప్రయోజనం అనుకోకూడదు. ఇవన్నీ లౌకికమైన ప్రయోజనాలు. అలౌకికమైనటువంటి ప్రయోజనాలని కూడా అమ్మ ఇయ్యగలుగుతుంది, అందులో అనుమానం ఏమాత్రం లేదు. అన్నిటికంటే లోకంలో అందరూ బాధపడేది సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. ఇది గొప్పదైన ప్రయోజనం. ఈ రోజుల్లో లోకంలో అందరికీ బురద ఉంది, బురదలో కూరుకుపోయాడు. ఏ నడుము వరకో కూరుకుపోతే పైకి లాగేయచ్చు, ఏ కంఠం వరకో అలా పుడుకుపోతే బురదలో దిగిపోతే చేతులతో పట్టి లాగచ్చు. చేతులు కూడా అలా మునిగిపోయి, తల కూడా మునిగిపోయి, బురద లోపల ఎక్కడ దిగిపోయాడో తెలియనటువంటి విధంగా సంసారం అనే ఈ బురదలో దిగిపోయిన వాడు ఉంటాడే. ఆవిడ చేతితో లోపలికి చేతులు పెట్టి, ఎరా నాన్న అక్కడికి దిగిపోయావా అని సంసార పంక నిర్మగ్న, అంత లోపలికి పూర్తిగా మునిగిపోయిన వాడిని సముద్ధరణ పండిత పైకి తీసుకొచ్చి, నేనున్నాను కదరా పిచ్చివాడా, ఒక్కరోజైనా లలితా శాస్త్రం చేసావా, ఎందుకే అలా బాధపడతావు, నా గురించి ఎందుకు ఆలోచించావు అని గుండెలో చేయి పెట్టి తడిమి మాట్లాడుతుందమ్మ. అందుకని లలితా శాస్త్రాలు చేస్తే కష్టం రాదు, కానీ కష్టం రావాలి. వస్తేనే లలితా శాస్త్రపు శక్తి తెలుస్తుంది మనకి. కష్టం లేకుండా ఏం సుఖం. కష్టం రావాలి, వచ్చిన కష్టం లలితా శాస్త్రం ద్వారా తొలగాలి.
దాని మీద విశ్వాసం కలగాలి. అది నిజమైన ప్రయోజనం.